హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే తమిళనాడు స్టైల్ బిర్యానీ ట్రై చేసాం. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ దాంట్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆనియన్స్ 1 కప్ ఆఫ్ ఆనియన్స్, 4 to 5 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకుని వాటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి రెడ్ కలర్లో, మేము పిక్లో చూపించిన విధంగా. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా వేసుకుని దాన్ని కూడా మగ్గించాలి. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది టమాటా. ఒకసారి తిప్పుకుని దాంట్లోకి 1/2 కప్ ఆఫ్ కొత్తిమీర, 1/2 కప్ ఆఫ్ పుదీనా, ఆ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ బిర్యానీ మసాలా, కొంచెం కారం, ఇవన్నీ వేసుకుని కొంచెం పెప్పర్, ఇవన్నీ వేసుకుని కొంచెం స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒకసారి మిక్స్ చేసేసుకుని కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోస్తే మీ బిర్యానీ కింద మసాలా అనేది అడుగు పట్టకుండా ఉంటుంది, మసాలా మొత్తం మాడిపోకుండా ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి. అదొక టిప్ అనమాట. ఏ బిర్యానీ చేసేటప్పుడైనా మీరు ఇది యూస్ చేయొచ్చు. ఈ టిప్ కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి మొత్తం మసాలా చికెన్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ అలా సిమ్లో పెట్టండి. చికెన్లో నీరు అనేది ఊరి చికెన్ అనేది మగ్గిపోతుంది. చికెన్ మగ్గిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలపండి. కలిపితే మనకి చికెన్ మగ్గిందా లేదా అనేది కూడా అర్థమవుతుంది. ఈలోపు కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ కోకోనట్ ఉంటే కనుక దాని నుంచి గ్రైండ్ చేసుకుని పాలు తీసుకోండి. లేదు అంటే కనుక సూపర్ మార్కెట్లో దొరికే కోకోనట్ మిల్క్ వాడుకోవచ్చు. ఇది తమిళనాడు స్టైల్ కాబట్టి మనం కోకోనట్ మిల్క్ వాడుతున్నాం. 1/2 కోకోనట్ మిల్క్, 1/2 వాటర్ మీరు తీసుకున్న రైస్కి ముందుగానే బౌల్లో పోసుకుని పెట్టేసుకోండి. ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి చికెన్ మగ్గిందా లేదా అనేది మేము మూతీసి చూస్తున్నాం. మగ్గింది. ఒకసారి తిప్పేసిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ ఉంటాయి కదా, ఆ కోకోనట్ మిల్క్ దీంట్లోకి పోసేయాలి, యాడ్ చేసేసుకోవాలి. మేమైతే సూపర్ మార్కెట్లో దొరికేవి వాడుతున్నాం. అందులో వేసేసి మిక్స్ చేసేసి మనం సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరుగుతున్నప్పుడు మనకి మసాలా స్పైసెస్ చాలా పోయినా అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని ఇలా మరుగుతున్న సమయంలో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని రైస్ని ఉడికించాలి. అప్పుడే రైస్ ఉడుకుతుంది. లేదు అంటే సగం కుక్ అయ్యి సగం కుక్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు ఆ బిర్యానీ మనం తినలేము. కాబట్టి నిదానంగా జాగ్రత్తగా సిమ్ములో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట బిర్యానీ. అప్పుడే దాని స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టి ఆ రైస్ కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మాకైతే 15 మినిట్స్కి రైస్ రెడీ అయింది. 15 to 20 మినిట్స్ పట్టింది. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి రైసు అడుగు పట్టకుండా. ఇలా నిదానంగా మగ్గించుకున్న తర్వాత రైస్ అయితే ఇలా ఇక్కడైతే ఉడికింది. 15 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోయి మేమైతే రైతాతో సర్వ్ చేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్.